బా ఏం తోస్తున్నావు ఏంది? ఏం చేసావు తెలుసు నువ్వా? నేనా? నేనేం చేయలేదా? ఏం చేయలే నువ్వా? నేనేం చేసా తెలియదు నీకా? నిన్నేం చేశానబ్బా? ఏం చేశాను చెప్పు. ఏం చేశాను? చెప్తా ఉండి పని. ఏం చెప్తావా? చెప్తా ఉండు. నేనేం చేయలేదా? నేనేం చేయలే నువ్వా? ఏం చేయలా? తెలియదు నీకా? ఏం చేయలే నువ్వా? ఏం చేశాను? ఏం చేశాను నిన్న? ఏం చేయలా? ఏం చేయలే నువ్వా? గుర్తులేదు నీకా? ఏం చేశానబ్బా? నేనేం చేయలేదు నిన్న. నేనేమనలేదా? ఏమన్నా నిన్న బయట నువ్వేమన్నా తెలీదా? గుర్తు తెచ్చుకో బాగా. ఏమన్నాను? ఏమన్నావా చెప్పు. నీ తెలియాలా? నాకేం తెలుసు? నేనేమన్నా నువ్వు బయట నిన్నేమన్నా? అన్నావు నువ్వు ఏమన్నావు చెప్పు. నువ్వేం చెప్పావు గుర్తులేదా? ఏం చెప్పాను? సరే ఏం చెప్పాను చెప్పు. గుర్తులేదు చెప్పు. నిన్న నువ్వు బయట కూరలో ఉప్పు లేదని చెప్పావు. గుర్తులేదు మరే? ఉప్పు లేదని చెప్పానా? ఉప్పు లేదేమో అందుకని లేదని చెప్పుకుంటాను. దానికి ఇంత గొడవ చేస్తాను నువ్వా? ఏంది ఇంత గొడవ చేస్తావు? దానికి చెప్పడం ఏంది అసలు? నాకు అర్థం కావలా. అదేంది దానికి ఇంత గొడవ చేస్తా? ఉప్పు లేదని చెప్పడం ఏంది అంటున్నా నేను. బయట చెప్తారా అయినా? ఉప్పు లేకుంటే ఉప్పు లేదని చెప్పక ఏమని చెప్పమంటావా? వీటి చేసావు కాబట్టి నీకు అన్నం లేదు, ఇంట్లో భోజనం లేదు, బయటకి ఏందా? ఏంది ఆ మాట చెప్తే అన్నం పెట్టరా? పెట్టను నేను. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? నువ్వేం చెప్తావు అర్థం అవుతుంది బయట. ఏంది ఆ ఒక్క మాటకి ఇంత చేస్తా నువ్వా? చేస్తా నేను. నువ్వు వెళ్ళి బయట తినేసేయాలి. నీకు ఫుడ్ లేదన్న వెళ్ళిపో బయటికి. చెప్తా నీ పని చెప్తా. నీ సంగతి చెప్తా. ఏం చెప్తావా? చెప్తా. ఏం చెప్తావు చూస్తా నేను కూడా. ఏంది ఆ ఒక్క మాట మాట్లాడేదానికి ఇంత చేస్తా? చెప్తా నీ పని. ఏంది అసలు అటు చెప్పారు? నాకైతే అసలు అర్థమే కావట్లేదు. నాకైతే ఒళ్ళు మండిపోతుంది అసలు. ఎందుకని చెప్పాడు? నాకు కానీ కోపం వచ్చింది. అసలు నేను ఏం చేస్తానంటే నాకు అట్ట కోపం వస్తుంది. ఏం అతుకుతున్నావా? ఏం మళ్ళీ వచ్చావు నువ్వు? నువ్వు చూసి నాకు కోపం వచ్చేస్తుంది అసలు. ఎందుకు అరుస్తున్నావా? ఎల్లు అసలు బయటికి. నువ్వు చేసిన పనికి ఎట్టుందంటే అట్లా నాకు కోపం వస్తుంది. ఎల్లు అసలు బయటికి. ఎందుకు వచ్చావు అసలు నువ్వా? నువ్వేంటి అతుకుతున్నావు అక్కడ? నేను ఏదో వెతుకుతున్నా. నువ్వు ఎందుకు వచ్చావు అసలు? బండి తాళాలు కనిపిలా. బండి తాళం కనిపించలేదా? ఎలా తీసుకో. ఎక్కడికి వెళ్తున్నావా? నేను బయటికి వెళ్తున్నాను. నీకెందుకా? నీకేమైనా కావాలా? నాకేం బలేదులే. సరే ఎక్కడికి వెళ్ళిపోతున్నావా? ఏం బలేదంటే? ఏం బలేదంటే వెళ్ళిపోతా గమ్ముగా. నువ్వే కదా చెప్పింది ఏం వద్దని. నాకేం వద్దులే. ఏం వద్దా? సరే నీ ఇష్టం. ఏం వెళ్ళిపోతున్నావా? వద్దంటే అందుకని వెళ్ళిపోతున్నా. వద్దంటే వెళ్ళిపోతా. నీకేం కావచ్చు చెప్పు. ఎన్ని కాదు నీకేం కావచ్చు చెప్పు. మనసులో మాట చెప్పు. నాకు గోపి కావాలి. గోపి కావాలా? ఇప్పుడు దాకా నన్ను కొట్టి గందరగోళం చేసి ఇవన్నీ చేసి మళ్ళీ గోపి కావాలి నీకా? నాకు ఇదంతా చేసి మళ్ళీ గోపి కావాలంట? నాకేం అవసరం లేదు. నువ్వు పోతున్నావు కాబట్టి గోపి కావాలని అడిగే. నీకేం అవసరం లేదు. నేను పోతున్నాను కాబట్టి అడిగావు. చూడు సిగ్గు లేకుండా ఎట్ట మాట్లాడుతున్నావు. సరే నీకేం ఇప్పుడు గోపి కావాలి కదా? గోపి కావాలి. తీసుకొస్తాను. నాకు కానీ గోపి కాబట్టి చెప్తా నీ పని. ఏంది ఇంకా మాట్లాడుతున్నావు అక్కడ? నేనేం మాట్లాడలే. పోయేసిన గోపి తీసుకుని వచ్చేటప్పుడు. సరే సరే అయితే. ఏం వెనకలే వచ్చేసావు? అయిపోయిందా? అయిపోయింది పా. అయిపోయింది. ఏం కూర? ఆకుకూర పప్పు. ఆకుకూర పప్పు. సరేపా ఆకలి వస్తుంది. ఆగు. ఈసారి కానీ ఉప్పు లేదు తొక్కు లేదు అని అన్నావు అనుకో చెప్తా నీ పని. ఏం చెప్తావా? చెప్తా. అసలు ఉప్పు వేసా? ఉప్పు వేసినాలే. ఉప్పు లేదు. ఉప్పు ఉన్నా కూడా లేదని నువ్వు అన్నావు అనుకో అప్పుడు నీకు. సరేపా. ఈ రోజు ఏంది వాన? అసలు ఆ గ్యాప్ ఇకుండా కురుస్తానే ఉంది. మనకి తుఫాన్ అంట. తుఫానా? అదే కదా. ఏందబ్బా ఉదయం నుంచి అసలు గ్యాప్ లేకుండా కురుస్తా ఉంది వాన అనుకుంటా ఉన్నా. మరి ఈ రోజు అద్దె కొడుతుంది అసలు. సరే ఆగని. కూర ఎట్టుంది? కూర ఏందా ఎట్టని చెప్పు. ఎందుకు తొందరపడుతున్నావు? టెన్షన్ ఎందుకు పడుతున్నావు అసలు? ఎట్ చేసావు నువ్వా? నేను బాగానే చేసా. నేను కూడా అదే చెప్తున్నా. సూపర్ గా ఉంది కూర. బాగుంది. అది అని చెప్పాలి. బాగుంది కదా? బాగుంది. అదే లేదు చెప్పకూడదు. బాగుంది కదా? బాగుంది కాబట్టి బాగుంది అని చెప్పా. నిన్న కూడా బాగుండింది కాబట్టి నిన్న ఇదే ఉప్పు లేదు కాబట్టి ఉప్పు లేదని చెప్పా. బాగుంది కదా? బాగుంది. ఇంకెప్పుడు అటు చెప్పగాక. బాగుంది. బాగుంది అట్టే చెప్తా. ఏంటి ఎట్లా చెప్తావా? బాగుందని చెప్తా. అట్టే చెప్తా అంటే అదే బాగుందని చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగున్నారంటే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేది అమ్మని వ్లాగ్స్. అందరూ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ లో. ఫ్రెండ్స్ మా వీడియోస్ ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇంకా అలాగే సపోర్ట్ చేయాలి నన్ను.
వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, నాకు ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలనిపిస్తుంది. పర్వాలేదు ఫ్రెండ్స్, చాలా మంది చూస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ అయితే ఒక 5,000 మంది దాకా వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. మేము వీడియోస్ ఈ మధ్య తీపిలకే చాలా హ్యాపీ చేసాము, అందుకని డైలీ మీకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మేమైతే ఇంకా రోజు వీడియోస్ అయితే పెడతాము, పెట్టేదానికి కూడా ట్రై చేస్తున్నాం, ఇంకా తీస్తాము. రోజు వీడియో వస్తుంది, రోజు రాకపోయినా రోజు మార్చి రోజైనా వస్తుంది. గ్యాప్ మటుకు అయితే ఉండదు ఫ్రెండ్స్, రోజు మటుకు వీడియో పెడుతూ ఉంటాము ఫ్రెండ్స్. మాకైతే 5,000 మంది అయితే వచ్చిన సబ్స్క్రైబర్స్, వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉంది. ఈ వ్యూస్ కానీ లేకుంటే గ్రోతింగ్ అయితే చాలా తగ్గిపోతుంది. మేము వీడియో పెట్టకపోయేలకే చాలా గ్రోతింగ్ తగ్గిపోయింది. మాకు ఏందబ్బా వీడియోలు పెట్టకపోయేలకే వ్యూస్ తగ్గిపోయాయి ఏందబ్బా అని చెప్పి అనుకున్నాము. అందుకని నేను డిసైడ్ అయిపోయింది ఇంక డైలీ వీడియోలైనా పెట్టాలి అని చెప్పి ఆలోచించుకున్నాము. ఇంక డైలీ అయితే వీడియోలు అయితే తీస్తాం ఫ్రెండ్స్, వీడియో అయితే పెడతాము యూట్యూబ్లో ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్కి కొత్త రూల్స్ అయితే వచ్చేసాయి. కొత్త రూల్స్ అయితే మీరు చూసే ఉంటారు, కొత్త రూల్స్ అయితే వచ్చేసాయి. అప్డేట్ అని వచ్చింది. కొత్త థంబ్నెయిల్స్ అంటే వేరే వాళ్ళ థంబ్నెయిల్స్ అలాంటివి పెట్టుకోకూడదు, మ్యూజిక్స్ అన్నీ యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. మన ఓన్ కంటెంట్, మన కంటెంటే పెట్టాలి, వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టకూడదు ఫ్రెండ్స్. ఎక్కడైనా ప్రోగ్రామ్ జరుగుతుంది, ఆ ప్రోగ్రామ్ తీసి మనం పెట్టేయకూడదు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, యూట్యూబ్లో అయితే కొత్త రూల్స్ అయితే వచ్చేసాయి, అందరూ జాగ్రత్తగా దిగండి వీడియోస్. వేరే వాళ్ళ వీడియోస్ అయితే యాడ్ చేయొద్దు, మీకు ఛానల్ డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటివి చేసుకోబాకండి, ఛానల్ మనకు తెలియకుండా డిలీట్ అయిపోద్ది. వేరే వాళ్ళ కంటెంట్ అలాంటివి వాడితే మన కంటెంటే వాడండి. మ్యూజిక్స్ కూడా మనయే వాడండి, వేరే వాళ్ళు అంటే ఫ్రీ మ్యూజిక్స్ ఉంటాయి, ఫ్రీగా ఉండే మ్యూజిక్స్ అయ్యే యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ మన కంటెంటే పెట్టుకోండి, మన సొంత కంటెంటే పెట్టండి. మేమైతే మా సొంత కంటెంటే పెడుతున్నాము, అది ఎంత కష్టమైనా కానీ మా సొంత కంటెంటే పెడతాం. వేరే వాళ్ళ కంటెంట్ వాడకూడదు ఫ్రెండ్స్, మన ఛానల్ ఎగిరిపోద్ది. ఎందుకు, మనం ఎంతో కష్టపడి తీసుకుంటున్నాం కదా, దాన్ని ఎందుకు మనం వృధా చేసుకోవాలి? సో మన కంటెంటే, మన సొంత కంటెంటే పెట్టండి, వేరే ఊరు కంటెంట్ మటుకు పెట్టబాకండి. మ్యూజిక్స్ కానీ అన్ని మటుకు పెట్టుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, కొత్త రూల్స్ అయితే వచ్చేసి అందరు జాగ్రత్తగా వీడియోస్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లే ఉంటుంది, ఎందుకంటే ఈ వీడియో నాకు కూడా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోగా నచ్చినట్లే లైక్ మటుకు ఇవ్వండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా ఛానల్లో మా వీడియోస్ చూస్తుంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా అయితే మాట్లాడేశాను, ఇంకో వీడియో అయితే మీ ముందైతే ఉంటాం ఇద్దరమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్స్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, ముఖ్యంగా సపోర్ట్ చేస్తే మాకు అన్ని ఎక్కువ వీడియోస్ తీయాలనిపిస్తుంది, ఎక్కువ సపోర్ట్ చేస్తే. ఫ్రెండ్స్, కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ముఖ్యంగా కామెంట్ చేస్తే మాకు ఎలా చేస్తున్నాం అనేది మాకు తెలుస్తుంది. ఇంకా ఓహో మేము ఇలా చేస్తున్నాం కదని చెప్పి మాకు తెలుస్తుంది. కామెంట్ చేయండి, అంటే కామెంట్ చేస్తే మేము బాగానే చేస్తున్నాం కదా అని చెప్పి అనిపిస్తుంది ఒక్కోసారి. మీరు కామెంట్ చేయబట్టి మాకు మా వీడియో ఆధారపడి ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.